గుడ్ ఫ్రైడే సందర్భంగా హసన్పర్తి గ్రామంలో సిల్వ మార్గం నిర్వహించడం జరిగింది. హసన్పర్తి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలరాజు మరియు రెవరెండ్ ఫాదర్ రాజాబాబు మరియు కన్యాస్త్రీలు హసన్పర్తి ఉపదేశి ప్రభాకర్ మరియు జి సారయ్య, జి మధుకర్, బి రాజశేఖర్, ఎం శంకర్ మరియు సంఘ పెద్దలు ఆరోగ్యం, మహేష్, సుధాకర్, ప్రభాకర్ విచారణలోని గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తిరగబడ్డాము. అయితే ప్రభు, ఇక మీదట మా అనుదిన జీవనంలో ఎదురయ్యే సిలువలను సంతోషంగా స్వీకరిస్తాము. కుటుంబంలో చెలరేగే మనస్పర్ధలు, అపార్థాలు, వ్యాధులు, ఆర్థిక లేమి, వృద్ధాప్యం అదిలో కలిగినట్లు ఎప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. నా మనిషావతారం నన్ను ఇలా చేసింది. మీతో ఒక్కటి అవ్వకపోతే మీకు మార్గదర్శకం ఎలా అవుతాను? సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మవైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసు సిల్వ మార్గాన్ని ధ్యానిస్తూ హసన్పర్తి అంబేద్కర్ నగర్ నుండి మెయిన్ రోడ్ వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి. గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, ప్రజలు చెప్పు దినములు రానున్నవి. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే ప్రయత్నం చేశావా? అంతేసి బాధల్లో, హింసల్లో నీవు కూరుకొని పోయినా యెరూషలేం మహిళ కన్నీళ్లకు చలించిపోయావు. క్రీస్తునాథుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ భక్తులారా, ఈ యొక్క హసన్పర్తి గ్రామ విశ్వాసులారా, హసన్పర్తి విచారణలో 5 గ్రామాలు ఉన్నాయి మనకి. ఎల్లాపూర్, జయగిరి, సీతంపేట, కేశవాపురం, హసన్పర్తి. కాబట్టి విశ్వాసులందరూ కూడా, యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రత్యేక విధంగా పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ప్రభు యొక్క మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు సిలువ యందు మరణించినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ యందు వేలాడుతూ సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాప పరిహారమునకై, మరి ఈ యొక్క లోకాన్ని రక్షించడానికై ఒక దివ్య గొర్రె పిల్లలాగా ప్రభువు తాను సిలువ యందు మరణించి ఉన్నాడు. ఆ ప్రభు మరణము ద్వారా ఈ లోకానికి రక్షణనిచ్చాడు. ఆ ప్రభు మరణము ద్వారా ఈ లోకానికి మోక్షాన్నిచ్చాడు. ఆ ప్రభువు మరణాన్ని గెలిచాడు. ఆ ప్రభు మరణంపై విజయాన్ని సాధించాడు. ఈరోజు మనం ఈ యొక్క సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు సిలువలో మరణించినటువంటి ఆ యొక్క ప్రభువును ఆ యొక్క సిలువ మరణం మింగివేయలేదు. తాను 3వ నాడు క్రీస్తు పునరుత్థాన మహోత్సవం నాడు మరలా తాను పునరుత్థానం అవుతున్నాడు. పుట్టాన ప్రభు విజయవంతుడు, మరణాన్ని గెలిచినటువంటి ప్రభు యొక్క మరణ సంకటాన్ని మరియు ఆ ప్రభు యొక్క మరణాన్ని మనమందరం కూడా ధ్యానించి ఉన్నాం. ఈ 14 స్థలాల్లో 14 ఘట్టాలుగా మనం ధ్యానించి ఉన్నాం. మనమందరం కూడా భక్తి విశ్వాసములతో ఎంతో ఘనంగా ఈ యొక్క శిలువ శ్రమల వేడుకలను కొనియాడి ఉన్నాం. మన యొక్క విశ్వాసాన్ని నలుగురికి చాటి చెప్పి ఉన్నాం. ఈ ఎర్రటెండలో, ఈ యొక్క మాడేటటువంటి ఎండలో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రత్యేక విధంగా చెప్పులు లేకుండా మనందరం కూడా సిలువను మోసి ఆ ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకున్నాం. 14 ఘట్టాలలో ఒక్కొక్క విధంగా మనం స్మరించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఘట్టంలో ప్రభు ఆ యొక్క మరణ తీర్పును పొందడం, 2వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు సిలువను మోయడం, 3వ ఘట్టంలో ప్రభు సిలువలో కింద పడడం మొట్టమొదటిసారి, 4వ ఘట్టంలో తన దివ్య మాత ఎదురుపడి ఆ యొక్క దుఃఖాన్ని వ్యక్తపరచడం, 5వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా సిరేనియా సిమోనుడు ఆ ప్రభువుకి తోడ్పడి ఆ సిలువను మోసినటువంటి ఘట్టాన్ని మనం ధ్యానించి ఉన్నాం.
6వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా వెరోనికమ్మ యేసు ప్రభు ముఖాన్ని తుడవగా ఆ ముఖము ఆమె యొక్క తుడిచినటువంటి ఆ యొక్క గుడ్డలో ఆ యొక్క వస్త్రములో ప్రభు యొక్క ముఖము ఆ యొక్క చిత్రంగా ఆమెకు ప్రసాదించడం. 7వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు రెండవసారి శిలువ క్రింద బోర్ల పడడం. ఈ లోక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి ఆ రక్షణ కొరకై పాప పరిహారమునకై తాను రెండవసారి శిలువ కింద బోర్ల పడడం. మరి అదే విధంగా 8వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పుణ్య స్త్రీలకు ఊరట చెప్పడం. ప్రియ దేవుని బిడ్డలారా అసన్పర్తి ప్రజలారా మీరందరూ కూడా నా కోసం ఏడవక మీ కోసం మీ బిడ్డల కోసం మీ యొక్క కుటుంబముల కోసం ఏడవమని ప్రభువు మందలించడం. యెరూషలేము ప్రజలకు ఏ విధంగా మందలించారో అదే విధంగా ఈరోజు అసన్పర్తి ప్రజలను ప్రభు మందలిస్తూ ఉన్నాడు. నా కోసం ఏడవకండి, మీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని ప్రభువు మందలించడం చూస్తున్నాం. 9వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా 3వసారి బలహీనతతో బలము క్షీణించి తనలో నడవడానికి శక్తి లేక ప్రభువు 3వసారి శిలువ కింద బోర్ల పడడం. ఆ 3వసారి నా పాపముల కొరకు మీ పాపముల కొరకు యావత్ ప్రపంచము యొక్క ప్రతి ఒక్క పాప పరిహారం కొరకై తాను ఆ యొక్క శిలువలో ఆ క్రింద పడుతూ ఉన్నాడు. మరి ఏదో విధంగా 10వ ఘట్టంలో ఈ ప్రభువుకి శిలువలో తనను శిలువలందు కొడుతూ ఉన్నారు. ఆ యొక్క పంచగాయములలో 5 శిలువలను ప్రభు యొక్క చేతులలో కాళ్ళలో మరి వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఈ పంచగాయములతో ప్రభువుకు ఆ యొక్క నొప్పి కలిగినా సరే యావత్ ప్రపంచాన్ని రక్షించడానికై యావత్ ప్రపంచాన్ని మోక్షానికి తీసుకొని పోవడానికై ప్రభువు శిలువలో కొట్టబడుతున్నాడు. మరి అదే విధంగా తన వస్త్రాలను చించుకుంటూ ఉన్నారు. ఆ పవిత్రమైనటువంటి వస్త్రాలను చించుకొని ముక్కలు ముక్కలుగా చేసి అవహేళన చేస్తున్నారు ప్రభువును. అలాంటి ప్రభు యొక్క మరణ వేడుకలను మనము కొనియాడి ఉన్నాం. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఆ విధంగా మరణాన్ని పొందలేదు. అలాంటి గొప్ప దేవుడు మరణాన్ని పొంది మరణాన్ని గెలిచాడు. 12వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా 3 గంటలు మహావేదన పొంది మహా ఉపద్రవం వలన తాను నడుచుటకు శక్తి లేక ఆ యొక్క శిలువ యందు తాను ప్రాణము విడుతున్నాడు. ఇది సమాప్తము, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరి క్షమింపుడు అని 7 మాటలు పలికాడు. ప్రభు శిలువ యందు మరణిస్తూ ఉన్నాడు. తాను తల మొగ్గి తాను మరణము పొందుతున్నాడు. 12వ స్థలంలో యేసు ప్రభు మరణము పొందడం. తర్వాత 13వ స్థలంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం అందరము ధ్యానించి ఉన్నాం. ఆ యొక్క ప్రభు యొక్క శరీరాన్ని దించి తన దివ్యమాత అయినటువంటి మరియ తల్లి బడిలో ఉంచడం. ఆ దివ్యమాత కుమారుడు శిలువలో ఏలాడుతూ మరణించినటువంటి ఆ యొక్క బిడ్డను ఆమె ఏమీ అనలేక ఎవరిని పల్లెత్తి మాట అనకుండా తన ఒడిలో తీసుకుంటూ ఉంది. అలాంటి దివ్యమాత మనందరి కోసం ప్రార్థన చేస్తుంది. ఆ యొక్క మరియ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా మరియు 14వ స్థలములో ప్రభువుని ఒక శరీరాన్ని శిలువలో నుంచి దించి తర్వాత సమాధి చేయడాన్ని మనము ధ్యానించి ఉన్నాం. ఇదే ఈ 14 స్థలాలు, ఈ శిలువ వేడుకలు, శిలువ శ్రమ పండుగ. ఇది ప్రభు మరణ పండుగగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ మరణముతో సైతాను తనను ఎంత మాత్రము కూడా తనను నాశనం చేయలేదు, తనను వినాశనం చేయలేదు. సైతానుపై ఆధిపత్యాన్ని పొందబోతున్నాడు. ఈ రోజు, రేపు, ఎల్లుండి అర్ధరాత్రి రోజున ప్రభు మరలా సమాధిని గెలిచినటువంటి దేవుడు, ఒక గొప్ప దేవుడు, ఈ లోకానికి రక్షకుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు ఎవరంటే యేసు ప్రభు. అందరూ చెప్పండి, సమాధిని గెలిచిన దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, ఉత్థాన ప్రభువు. కాబట్టి అలాంటి ప్రభు మనందరికి శాంతి సమాధానాన్ని ప్రేమను పంచుచున్నాడు. ప్రేమ కొరకై 2 చేతులను చాచి ఆ శిలువలో మరణించాడు. ఈ విధంగా మనం 14 ఘట్టాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా నిర్మల్ నగర్ లో ఉన్నటువంటి మరియమాత కథోలిక దేవాలయానికి అందరం కూడా నిశ్శబ్దంగా వెళ్తాం. అక్కడ దైవార్చన కార్యక్రమం అనగా దేవుని వాక్కును ఆలకించడం, తదుపరి శిలువ ఆరాధన, తదుపరి శిలువ ఆరాధన అయిన తర్వాత
దివ్య సప్రసాదము. ప్రభు నిన్నటి రోజున కడరాత్రి భోజనం నందు ప్రభు వసగినటువంటి దివ్య ప్రసాదము. ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఈ రక్తమును, ఈ శరీరమును ఎవరైతే పుడిస్తారో వారికి ఈ లోకంలో మరణం ఉండదు, నేనే జీవం గల ఆహారమును అని యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనంలో పలికినటువంటి ప్రభు. అదేవిధంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనంలో పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ జీవం గల ఆహారమును నన్ను ఎవడైనా భుజించినట్లయితే వాడు ఎన్నటికీ కూడా మరణమును చవి చూడంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడి మరణ వేడుకలను, ఈ యొక్క శ్రమ వేడుకలను కొనియాడి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా ఈ యొక్క అసన్పర్తి గ్రామంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి షాప్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది ఇవ్వకుండా అందరికీ కూడా సహకరించి ఉన్నారు. గొప్పగా ఈరోజు ప్రభువుకి సాక్షులుగా మేము నిలబడగలిగాం. అసన్పర్తి విచారణ గురువుగా ఈ బిడ్డలకు ఒక సాక్షులుగా మేము నిలబడగలిగాం. కాబట్టి అసన్పర్తి సంఘ పెద్దలు, పంతులు గారులు, వీళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభు యొక్క మరణానికి మేము సాక్షులుగా నిలబడి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు మనకందరికి కూడా ఓర్పును దయచేశాడు, సహనాన్ని దయచేశాడు. తన యొక్క మరణంలో పాలు పంచుకోవడానికి కొద్ది అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేశాడు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి ఆ దేవాదేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. సిల్వ రక్తమే జయము, యేసు నామమే జయము.